మన సమావేశం వచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారికి కడప జిల్లా రైతాంగానికి తెలియజేసింది విజ్ఞప్తి చేస్తాను. అంటే ఒకవేళ లోని ఫార్మర్స్ కరెక్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కరెక్ట్గా రావాలని చెప్పేసి మిమ్మల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తప్పకుండా అది యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి జేసీ గారిని కూడా అడుగుతాను. సార్ నమస్కారం సార్. చాలామంది మన సభ్యులంతా చాలా సంతోషంగా ఉంది. మన మీటింగ్ ఫస్ట్ నుంచి కూడా రైతులు పక్షపాతుల్లాగా మాట్లాడుతున్నారు. మరి విత్తనం బాగోలేని విత్తనం ఎక్కడ కూడా రైతులకి సప్లై చేయలేదండి. అట్లాంటి వెంటనే రైతు సేవా కేంద్రంలో కూడా మేము మరి ఆ యొక్క జెర్మినేషన్ టెస్ట్ కట్టడం జరిగింది. ఆ జెర్మినేషన్ టెస్ట్ కట్టిన తర్వాత ఏదో వెంటనే దాని రీప్లేస్మెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు కూడా దాదాపు 2500 క్వింటాలు. రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి డెవలప్మెంట్ అని చెప్పి వర్క్ జరుగుతున్నాయి సార్. దాంట్లో చాలా లో క్వాలిటీ జరిగిందని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ముఖ్యంగా ఏంటంటే 2019 కన్నా ముందు ఇష్యూ అయిన హౌసెస్కి అప్పటి నుంచి దాని మీద బిల్స్ రావట్లేదు. బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి కానీ కొంతమంది పూర్తి చేసుకోవడం చేరిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి లబ్ధిదారులకు డబ్బు రావట్లేదు. తర్వాత అలాట్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు కానీ దానికి ఎందుకో పూర్తిగా ఇవ్వట్లేదు. అది కూడా ఒకసారి సార్ట్అవుట్ చేసి ముందు అవి ప్రయారిటీ బేసిస్ కింద, ఎందుకంటే చాలా రోజులు అయ్యి ఉంది. కొద్దిమంది ఆగలేక ఇల్లు కట్టేసుకున్నారు. వాళ్ళ సొంత డబ్బులు అప్పులు తెచ్చి కట్టుకున్నారు. ఆ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి అవన్నీ క్లియరెన్స్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎస్ సార్, హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది సార్. స్టేట్ లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు దానిపైన సపరేట్ డెసిషన్ తీసుకొని ఇస్తామన్నారు సార్. ఓకే సార్. ఇంకొకసారి ఎప్పుడైనా కూడా ముందు పాత అయిపోయిన తర్వాత కొత్త చేయడం బెటర్ అవుతుందండి. అవును సార్. సార్ పూర్వాల మండలంలో నెలల్లో చేయలేని పని మన దృష్టికి ఈరోజు వచ్చింది. 2-3 రోజుల్లో అవ్వాలని మేము కోరుకుంటాం. చేస్తాం. తప్పకుండా ఫినిష్ చేయండి. ఓకే సార్. ఈ పవర్ సప్లై గురించి మన ఈ పాపాగ్ని రివర్ మీద బ్రిడ్జ్ ఎవరో చేసిన చిన్న తప్పిదం కోసం పని ఆగిపోయి ఉంది. వర్షాలు వస్తే పూర్తి కాకుండా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడున్నాను ఆల్రెడీ. నేను సార్ట్అవుట్ చేస్తూ ఉంటానంటే ఆ సిస్టమ్ ఏమైనా చేయించి కానీ అది తొందరగా జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఫైట్ చేస్తాం సార్ దాని మీద. అందుకని కొద్దిగా పైన సార్ మన దగ్గర క్లియర్ చేసి పంపించారు సార్. ఆ సిఎల్ అండ్ కూడా ఇచ్చేసాం సార్. మనం ఇచ్చాం సార్. ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసి కొంచెం తొందరగా చేయాలని చెప్పేసి డిఎఫ్ఓ గారు కూడా చేస్తారన్నారు. కానీ బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ద అదర్ రూట్ ఈస్ మాకు కమలాపురం రావాలంటే ఇది మిస్ అయితే మేము పొద్దుటూరు ఢిల్లీ రావాలి. హైవే దిస్ ఇస్ నేషనల్ హైవే కదా, కొంచెం ప్రయారిటీ వైజ్ కొంచెం తొందరగా దృష్టి పెట్టండి. మిగతా బ్రిడ్జ్ అంతా అయిపోయేది ఒక్కటి పెండింగ్ ఉందండి.